100 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా కానీ గత ప్రభుత్వంలో గత 14 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది అని ప్రజలందరికీ కూడా తెలుసు. జన్మభూమి కమిటీల పేరుతో మీరు ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ విద్యా సంస్థలని, ప్రభుత్వ ఆసుపత్రులని నిర్వీర్యం చేసేసి కార్పొరేట్ ఆసుపత్రులను, కార్పొరేట్ విద్యా సంస్థలను మీరు ఎలా ప్రోత్సహించారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు విద్యార్థులకు ఎలా ఎగ్గొట్టారో ప్రజలందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తులను మీరు గత ప్రభుత్వంలో ఏ విధంగా హింసించారో కూడా ఉద్యోగస్తులు ఇంకా మర్చిపోలేదు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ప్రభుత్వంలో 2 లక్షల పైనే ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చారని ప్రజలందరూ కూడా గుర్తించగలరు. కావాలంటే పిఎఫ్ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ప్రైవేటు సంస్థల్లో మీరు లెక్కలు చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. జన్మభూమి కమిటీలతో మీరు దోచుకుంటే, అమరావతి రాజధాని పేరు చెప్పి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ ధనాన్ని మీరు దోచుకుంటే, ప్రతి రంగంలో కూడా స్కాముల మీద స్కాములు మీరు చేస్తుంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థలో కూడా సంస్కరణలు తీసుకువస్తూ, ఆన్లైన్ వ్యవస్థను తీసుకువస్తూ, అవినీతిని నిర్మూలన చేస్తూ, ప్రతి రంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని చూపిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు. రాష్ట్ర అప్పులు మీకన్నా తక్కువ తీసుకొచ్చి ప్రజా సంక్షేమం ఎక్కువ చేస్తున్నాడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అధికారం కావాలంటే మనం ప్రజలకు ఏం చేశామో ప్రజలకు తెలియాలి. కానీ 100 మంది ప్రశాంత్ కిషోర్లను తెచ్చుకున్నా మీరు గెలవరు అని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి.